బేబీ నెల్లు గేమ్ ఆడిపోతున్నాం. ఏంట్రా బొట్టోడా ఇప్పుడు వచ్చావు? చాన్విక ఇప్పుడు వచ్చావంట. మా అమ్మ నాన్న ఎప్పుడు చెప్పారో నేను తీసుకురమని. ఏంట్రా గింత లేవు కానీ గుండు బాసే నాతో మాట్లాడుతున్నావా? దా నువ్వు ఇక్కడ కూర్చో, నేను వెళ్ళి పాలు తీసుకొని వస్తా. నాకు ఆకలి అవుతుంది, తొందర తీసుకురా పోరా పిచ్చోడా. నన్నే పిచ్చోడా అంటావా? గింత లేవు కానీ గుండు బాసే. అయితే ఫ్రిడ్జ్లో బాటిల్ కావాలంట. 7 తాగరా పిచ్చోడా. ఇయ్యారా నన్నే పిచ్చోడా అంటావా? చనిక నేను కొడతాగరా. మా అమ్మ వచ్చిందే లేటు, ఇంకా మళ్ళీ నన్నే పిచ్చోడా అంటావా? గుండు బాసుడా. నన్ను గుండు బాసు అంటావు, నువ్వే కదరా గుండు బాసు. ఏంట్రా ఏం పని చేస్తావా పిచ్చోడా? ఏం పని చేస్తావురా? ఇప్పుడు దేని మార్చి కిచెన్లోకి వెళ్తున్నా మర్చి. ఇప్పుడు నీకు డైపర్ మార్చాలి ఇచ్చి పదా. ఇక్కడ కూర్చో నేను వెళ్ళి కూర్చొని డైపర్ తీసుకొస్తాను. ఏడ్రా నువ్వు? ఇక్కడ ఎక్కడ్రా నువ్వు? ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? గైస్ సంథింగ్ ఈజ్ చాప గైస్. వీడు ఇక్కడికి ఎలా వచ్చాడు గైస్? నువ్వు ఇక్కడ కూర్చో. లేరా బాబు, దా బాత్రూంలోకి. ఏం పని చేస్తావు నువ్వు? ఇదే అరే నువ్వు మాట్లాడరా చిన్ను, ఏం కావు. గైస్ నేను చాన్విక్ వాళ్ళ తమ్ముడిని. తెలుసుగా షిన్చాన్ వాయిస్. ఓన్రా పిచ్చా. రే దిబ్బ ఎట్లా తాకిందిరా నీకు? ఇప్పుడు ఏం చేస్తావు? చికెన్ పెట్టాను. అంతేనా? కళ్ళు చూడండి ఎంత పెద్ద పెట్టాడు. చూస్తున్న భయం అవుతుంది. అడగా మనం పడుకోదు. స్టోరీ వాడికి ఏదో ఒక స్టోరీ చెప్పాలి. ఒక పిల్లి ఉంటుంది. రోజు ఒక పిల్లాడి దగ్గరికి వచ్చింది. అది రోజు ఆ పిల్లాడిని ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది. కానీ ఆ పిల్లాడు ఒక రోజు ఆ పిల్లిని చూస్తాడు. ఆ పిల్లిని మెల్లగా చూస్తూ ఉంటాడు. ఆ పిల్లి అతన్ని రోజు సీక్రెట్ గార్డెన్కి వచ్చేది. ఆ తర్వాత అతను ఒకసారి బయటికి వెళ్ళాడు. అసలు ఎప్పుడు అతను బయటికి వెళ్ళాడు, కానీ ఒక్కసారి బయటికి వెళ్ళాడు. చూడు అక్కడ చూడు ఎంత మంచి వాటర్ ఫాల్స్ ఉందో అని అన్నాడు. దానితో పిల్లి అవును ఇది ఎప్పటి నుంచో నాకు తెలుసు అని అన్నది. ఒకరోజు అతనికి కోపం లేచి ఎందుకో ఆ పిల్లిని కొట్టబోయాడు. ఏమో అతను పిచ్చి వాళ్ళగా మారిపోయాడేమో నాకు తెలిసి. ఆ మిస్టేక్ నేను మాత్రమే చేయలేదు, నువ్వు కూడా చేసావు అని అన్నాడు. కానీ ఆ మిస్టేక్ ఎవరు చేశాడో కూడా తెలియదు. పడుకుందా? అరే కాల్చుకొని తినేసాయి. అరే వాడికి డిన్నర్ పెట్టలేదురా. Wait for parents, watch TV on the sofa. ఏంద్రా సౌండ్? చాలా దయ్యం. ఆడవా? ఎప్పుడు ఆడలేదా? రే ఏంట్రా బేబీ ఏడుస్తుంది, తొందర వెళ్దాం. ఏంట్రా డోర్ ఓపెన్ ఉంది? బేబీ అది బేబీ. అరే చాన్విక నాకేదో నొప్పిగా ఉందరే, ఎక్కడున్నావురా? వస్తున్నాగు బేబీ. ఏంటి ఇక్కడికి వచ్చావు? గాయస్ నాకు ఎందుకు అనుమానం ఉంది గాయస్. ఈ పాప ఎందుకు ఇట్లా వచ్చింది గాయస్? డిన్నర్ డిన్నర్ డిన్నర్. ఓర్ని అమ్మ ఇప్పుడే రా.
అరే డిన్నర్ ఎట్లా పెడతారా చిన్నపిల్లలకి నీ అరే ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? మళ్ళీ వివేక్ గారు ఎందుకు పెట్టిండు? ఏం పెట్టిండ్రా వివేక్ ఏం పెట్టలే. చికెన్ పెట్టు. పాలంటే ఇప్పుడు ఒకటి ఏదైనా తెచ్చి వీళ్ళకి పెట్టు, తినకపోతానన్నాడు. పడుకుంటా కదా అలా దేవుడా పట్టు. ఏ ఎట్లా పడుకోబెట్టాలరా విని? ఉయ్యాలు ఉయ్యాల వెళ్ళిపోయాలి. పడుకోపోయి ఆడ ఏడుస్తుంటే మనకు నిద్ర పట్టదు. ఇంట్లో అది వాడిని మంచిగా పడుకోబెట్టాలంట, కానీ వాడిని ఎట్లా పడుకోబెట్టాలి? వాడిని మంచిగా పడుకోబెట్టాలి. రేపు బొట్టోడా నన్ను మంచిగా పడుకోబెట్టరా. నేను సోఫా మీద ఎట్టన పడుకున్నా చూడు. మరి లేరా పిచ్చోడా. అమ్మా రేపు ఎట్లా లేపాలరా బాబు. ఒకసారి స్టోరీ అంటే చూద్దాం, వాడి స్టోరీ ఏదో. స్టోరీ అరే అసలు మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టాలంటే ఎట్లా ఈ గేమ్లో? ఏమన్నా ఆ స్టోరీ చూడాలి. ఇది వచ్చేసి మళ్ళీ కొత్త చాప్టర్కి వెళ్ళబోతున్నాం, మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడబోతున్నాం గాయస్. అది ఎన్నో బేబీ గారు ఎట్లా ప్లాన్ చేస్తుంది. వాడి దయ్యము ఏదో తెలియదు గాయస్. వాడికి ఆకలి వస్తుంది. పాపం ఆకలి వేయట్లేదు అని సోఫా మీద కాదు కాట్ మీద మంచిగా పడుకోబెట్టాలంట. అదే వాడుకోవాలి, అందుకే వాడు ఏడుస్తుంది. ఎల్లో బేబీ అని ఒక బేబీ ఉంటుంది. రోజు ఇంట్లో ఒకటే బేబీ సిట్టర్ వాంటెడ్, విల్ పే డబల్ వాట్ ఎవర్ ఏమంటారా? ఎల్లో బేబీ అవసరం. ఉంది కన్నయ్య మళ్ళీ వచ్చావా? మళ్ళీ రాలేదురా. నేను నిన్ను పడుకోబెట్టడానికి వచ్చా. మళ్ళీ లోడింగ్ అంటాడేంద్రీ ఇది. మూడు గంటలకు లేచింది. రే బేబీ ఎప్పుడు వచ్చావు బేబీ? పొద్దున వచ్చి టీవీ చూస్తున్నా, నాకు పాలు కావాలి ఇప్పుడే. ఏంటి పాలు కావాలి? నన్ను అక్కడ కూర్చోబెట్టి నాకు పాలు తీసుకో. తెస్తాలే. ఆగు, నీకోసం వెళ్ళి బాటిల్ తీసుకొస్తా. ఏంటి గాయస్, ఏడుంది బాటిల్?
ఏడుంది గాయస్ బాటిలు అవుది. తాగడం మళ్ళీ బాత్రూమ్ పోవడం ఏంటది గోల ఊకంటే తాగడం బాత్రూమ్ పోవడం తాగడం బాత్రూమ్ పోవడం. డైపర్లు కూడా అయిపోయేటట్టు ఉన్నాయి నీ వల్ల. అక్కడ ఉంటుంది. షట్ రా ఏం చేస్తున్నావురా? నీ టీవీ చూస్తున్నావు. షట్ మొత్తం ఖరాబ్ చేసి డైపర్ ఊరు నీ డైపర్ ఏదిరా? ఏ డైపర్ ఆగవే. డైపర్ మళ్ళీ బయటికి వెళ్ళిపోయిందా? స్లీపింగ్ మళ్ళీ ఏమైంది కాశ్? కాశ్ ఇప్పటిదాకా మీకు కనిపించిందా? దీని కళ్ళెట్లోనూ కనిపించినాయి. ఏదో జరుగుతుంది కాశ్, ఏదో జరుగుతుంది కాశ్. ఈ బేబీ ఏదో చేస్తుంది కాశ్. ఈసారి ఒక పిల్ల మళ్ళీ ర్యాబిట్ని చూసింది. ఆ ర్యాబిట్ని చాలా ఘోరంగా దయ్యంలాగా చూసింది. ఆ ర్యాబిట్ ఏమో భయపడుకుంటూ చూసింది. ఆమె కళ్ళు చాలా పెద్దగా చూసి చాలా ఘోరంగా చూసింది. ఏం చేసావు? ఏంట్రా ఇది? బేబీ ఎల్లు దీన్ని ఎత్తుకోవాలా? ఎట్లా ఎత్తుకోవాలి? పుట్ ద కరెక్ట్ పుషన్ ఇన్ ద కార్డ్. పుషన్ ఏది? పుషన్ అంటే ఏంటి? పుషన్ అంటే అది మెత్త లాంటిది. సాఫ్ట్గా ఉంటుందా? అరే నాకు మెత్త కావాలరా, మెత్తిరా. పడుకోవడమే చూసారా గైస్? కదిలేకుండా ఇట్లా కనిపెట్టాయి కదా. తీసుకురా. బాయ్ బాయ్. ఆ తర్వాత ఆ బేబీ దాని వెనకనే ఉరికింది. మొత్తం రౌండ్ మొత్తం చుట్టింది. ఆ ప్రిన్స్ ఒక దాంట్లోకి పాపం దాన్ని తట్టుకోలేకపోయింది. కానీ అది మాత్రం ఇస్తలేదు. ర్యాబిట్ స్లిప్ అయ్యి డోర్ బయటికి వెళ్ళిపోయింది.
The rupees 1 store is live. This is your cue to open the app now. Beverages, munchies and dry fruits delivered to your doorstep on Instamart. మనం వెళ్ళి టీవీ చూద్దాం. ఏంటి guys పడేసాను. వాడు పడుకున్నాడు, మనం కూడా పడుకున్నాం. మళ్ళీ నైట్ 3 గంటలకు లేచి ఏడుస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఇంగ్లాండ్ ప్లే తీసుకుంటే అయిపోతుంది. ఏంది గాయస్ హ్యాంగ్ అవుతుంది.